శ్రావణ మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఇలా చెయ్యండి. రాత్రికి రాత్రే మీ సుడి తిరిగి డబ్బు వరదలా వస్తుంది అని పండితులు అంటున్నారు. మీకు ఇది వినగానే సందేహం రావచ్చు. ఒక్క రూపాయి బిళ్ళతో ఏం చేస్తే డబ్బు వస్తుంది? ఇదేమిటి రాత్రికి రాత్రే సుడి తిరుగుతుందంటే అని అనుకోవచ్చు. కాకపోతే ఇది అనేక మంది జీవితాల్లో ఫలించిన శక్తివంతమైన శాస్త్రీయ పరిహారం అనే పండితులు చెప్తున్నారు. మీరు ఒక్కసారి చేస్తే చాలు, ఎవ్వరు ఆపలేని మార్పు మీ జీవితంలో వచ్చి తీరుతుందనే చెప్పాలి. శ్రావణ మాసం అనేది తపస్సు, భక్తి, శుద్ధతకి ప్రతీక. ఇందులో మంగళవారం అంటే అంగారకుడికి అనుగ్రహం కలిగే పవిత్రమైన రోజు. ఈ రోజున మీరు చేసే చిన్నగా ఒక పని చేసినా చాలు, ఆ పరిహారం అనేది మీ ఆర్థిక జీవితాన్ని తలకిందులుగా అంటే అద్భుతంగా మార్చేస్తుంది అనే చెప్పాలి. ఇది చేసిన తర్వాత మీరు చూసే మార్పులు ఏమిటంటే అంతా ఇంతా కావు. ఎప్పటి నుంచో మిమ్మల్ని ఊరిస్తున్న సంపద మీ వైపుకి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. దరిద్రం మాయమై లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది. అర్ధరాత్రి ఫోన్ వస్తుంది, మీ డబ్బు పంపించాలా అని. షాక్ అయ్యేలా మీ వ్యాపారానికి ఆర్డర్స్ అనేవి వస్తాయి అని పండితులు అంటున్నారు. ఒక్క రూపాయి బిళ్ళ ఇది ఒక చిన్న వస్తువు కాదు, ఇది మీ విశ్వాసానికి ఒక అద్భుతమైన రూపం అనేది చెప్పాలి. ఇది మీరు చక్కగా నమ్మకంగా చేశారే అనుకోండి, మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలని చేరుకోవటం పెద్ద కష్టమేమీ కాదు అని పండితులు అంటున్నారు. ఇది ఖర్చుతో కూడిన పెద్ద పూజ కూడా కాదు, ఇది ఇంట్లో చేసే ఒక చిన్న పరిహారం అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు. మీరు ఈ పరిహారం చేశారా అంటే చాలు, అదృష్టం అనేది తలుపు తడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో కూర్చుంటుంది. ఇన్నాళ్ళుగా ఉన్న నెగిటివ్ ఎనర్జీ, అనేది దరిద్రం, అప్పుల బాధ ఇవన్నీ కూడా ఒక్క రూపాయి బిళ్ళతో మాయమవుతాయనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఒక్క రూపాయి బిళ్ళతో చేస్తే చాలు పరిహారం మీ జీవితంలో తిరుగులేని మొదలవుతుంది. ఒక చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. రాత్రిలోపే డబ్బు సమాచారం వస్తుంది. ఆగిపోయిన అదృష్టం మళ్ళీ దూసుకు వస్తుంది. ఇప్పటి వరకు నష్టాల పాలైన వారు కూడా ఆశ్చర్యపోతారనే చెప్పాలి ఈ రూపాయి బిళ్ళ పరిహారంతో అని పండితులు అంటున్నారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అంతేకాదండి, వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. రేపు మంగళవారం రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే చాలు, రాత్రికి రాత్రే డబ్బు వస్తుంది అని పండితులు అంటున్నారు. అంతేకాకుండా అద్భుతమైన ఫలితాల్ని కూడా మీరు చూడగలుగుతారనే చెప్పవచ్చు. ఒక్క రూపాయి బిళ్ళ పరిహారం అనేది మీ జీవితాన్నే మార్చేస్తుంది. అలానే కాకుండా మీకు ఉండే కష్టాన్ని కూడా తీర్చేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అందుకే రేపు మంగళవారం రోజున ఈ రూపాయి బిళ్ళతో ఏం చేయాలో అనేది కంప్లీట్గా ఈ వీడియోలో చూడండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా, ఇక వీడియోలోకి వెళదాం. మామూలుగా ఏమిటంటేనండి, ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు అనేవి ఎప్పుడు కూడా వారి మీద ఉండాలని కోరుకుంటూ ఉంటాము. అందరూ కూడా ఏమిటంటే ఆ లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటూ ఉంటారు కదా. ముఖ్యంగా మంగళవారం, ఈ శ్రావణ మంగళవారం అనగానే ఏమిటంటే మనం ఈ శ్రావణంలో లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం. ఎందుకంటే లక్ష్మీ అనుగ్రహం కలిగితే మనకి సకల శుభాలు కలిగినట్లే అని మనం భావించుకుంటాం. ఈ మంగళవారం చాలామంది కూడా ఏం చేస్తారంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం ఉండి నిష్ట నియమాలతో ఏమిటంటే లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. లేనివారి సరైన ఎంత లేనివారైనా సరేనండి, ఈ శ్రావణ మాసంలో కనీసం దీపం పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. మంగళవారానికి చాలా అంటే చాలా ప్రాధాన్యత అనేది అయితే ఈ శ్రావణ మాసంలో ఉంటుంది. కాబట్టి మీరు ఏమిటంటే రేపు మంగళవారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నానం అది చేసుకోనండి, ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే కనుక మీరు చక్కగా మీ పూజ గదిలో ఉండే ఈ శివ పార్వతుల ఫోటోల్ని కానీ లక్ష్మీదేవి పటాలని కానీ క్లీన్ చేసుకొని మీకు దగ్గరలో ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకొని దీపారాధన అనేది చేసేసుకోండి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి, ఈ మంగళవారం పెట్టే దీపానికి అనేది చాలా ప్రత్యేకత ఉంటుంది. శ్రావణ మాసంలో చాలా పరమ పవిత్రమైన దీపం అనే చెప్పాలి రేపు చేసే దీపారాధన అని పండితులు అంటున్నారు. ఈ దీపం వల్ల మీ జాతకం మారిపోతుంది, మీకుండే ఇబ్బంది అంతా కూడా పోతుంది, మీ సుడి తిరిగిపోతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్క దీపం చూడండి, ఎంత చండాలమైన జాతకాన్నైనా సరేనండి
ఎంత దరిద్రమైన జాతకంనైనా సరేనండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మార్చేయటానికి ఈ దీపం అనేది ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. ఇలా దీపం పెట్టటం వల్ల మీకు ఎంతో ప్రయోజనం అనేది వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. చాలామంది కూడా ఏమిటంటే జాతకంలో దోషాలు, ఇబ్బందులు అంటూ ఉంటాయి కదా! గ్రహస్థితులు అనేవి బాగుండవనమాట. ఈ గ్రహాలు నీచ స్థాయిలో ఉంటాయి. స్థితిగతులు కూడా సరిగ్గా లేక బాగా బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారిని మనం చూస్తూనే ఉన్నామన్నమాట. అలాంటి వారు ఏమిటంటే గనక రేపు శ్రావణ మంగళవారం రోజండి ఈ విధంగా అంటే దీపారాధన చేశారే అనుకోండి మీకు అద్భుతాలే జరుగుతాయి అని చెప్పాలి. అంటే దీపారాధన చేయటంతో పాటు మీరు ఇంకేమిటంటే ఈ రూపాయి బిళ్ళ పరిహారాన్ని కూడా చేసేసుకోండి అని పండితులు అంటున్నారు. ఈ రూపాయి బిళ్ళ అనేది అత్యంత పవిత్రమైనదనే చెప్పచ్చు అని పండితులు చెప్తున్నారు. అంతేకాదు చాలా శక్తివంతమైంది కూడా. మనకి రూపాయి లేకపోతే మనుగడే ఉండదు అని కూడా పండితులు అంటున్నారు. ఈ రూపాయితోనే మనం బ్రతికేది కాబట్టి రూపాయికి చాలా అంటే చాలా విలువ అనేది ఉంటుంది అనే చెప్పాలి. అలాంటి ఈ రూపాయి ఏమిటంటే లక్ష్మీదేవి అని కూడా భావిస్తారు. కొన్ని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు. అందుకే రూపాయి కాయిన్‌తో ఈ విధంగా మనం పరిహారం చేసుకుంటే చాలండి. మిరాకిల్సే జరుగుతాయి. అలాగే దీపారాధన కూడా ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా చేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే మన జాతకం బాలేనప్పుడు బయటికి వెళ్ళి జాతకాల్ని పరిశీలించి చూడండి అని జాతకులు చెప్పించుకుంటూ ఉంటాం. అయితే జాతకం సరిగ్గా లేనప్పుడు బాధపడిపోతూ ఉంటారు చాలామంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకించండి రేపు మంగళవారం పూట ఏమిటంటే కనుక ఈ విధంగా మీరు చక్కగా అండి ఏదన్నా గుడికి వెళ్ళండి. లేదా మీ ఇంట్లో అయినా సరేనండి. ఈ పరిహారాన్ని ఈ విధంగా దీపం పెట్టేసుకొని చేసుకున్నారే అంటే గ్రహాలు ని ఎంత నీచ స్థాయిలో ఉన్నా, స్థితిగతులు బాలేకపోయినా, ఎన్ని దోషాలు, కుజదోషాలున్నా, రాహుకేతు ప్రభావాలున్నా, దైవ అనుగ్రహం లేకపోయినా సరేనండి. మీరు చేసే పనుల్లో ఆటంకాలనేవి, ఇబ్బందులనేవి ఇలాంటివన్నీ వస్తున్నా సరేనండి. అవన్నీ కూడా చక్కగా తొలగిపోవటానికి ఒక అద్భుతమైన పరిహారం ఇది. అంతేకాదు ధన సమస్య ఉంటుంది కదా! దాన్ని కూడా అన్నమాట తీసేసుకోవటానికి ఈ దీపం అనేది చక్కగా ఉపయోగపడుతుందని పండితులు అంటున్నారు. మామూలుగా చాలామంది కూడా దీపంలో అనేక రకాల పదార్థాలను వేసేసి, వస్తువులను వేసేసి దీపం అనేది పెడుతూ ఉంటారనమాట. అలా పెట్టడం వల్ల ఏమిటంటే మనకున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుంది అని పురాణాల్లో చెప్పబడిందని పండితులు చెప్తున్నారు. అందుకే మీరు కూడా ఏమిటంటే రేపు మంగళవారం రోజండి చక్కగా ఇలా మీరు లక్ష్మీ పటం ముందు శివపార్వతుల పటం ఉంటే దాని ముందండి ఇలా పుష్పాలను సమర్పించిన తర్వాత తమలపాకును ఒకదాన్ని తీసుకోనండి దానిపైన మారేడు దళం పెట్టేసి ఈ దీపం వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి కాయిన్ని వేస్తే ఏంటంటే సరిపోతుంది అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అలా వేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి. ఆ తర్వాత ఆ రూపాయి కాయిన్ని ఆ దీపంలో వేసేయండి. ఇలా వేస్తే ఏంటంటే మీరు సంకల్పం చెప్పుకుంటారు కదండి. అంటే ధన సమస్య తీరాలని, చక్కగా ఉండాలని, జీవితం అనేది మారిపోవాలి, అద్భుతంగా ఉండాలి, ధనం చేతికి అందాలి, మీ చేతిలో డబ్బు సమస్య అనేది ఏదైతే ఉంటుందో అది పూర్తిగా అన్నమాట తొలగిపోయేలాగా చూడమని ఆ దేవుడికి మొక్కేసుకోండి. ఇలా సంకల్పం చెప్పేసుకోండి. ఇలా కనుక దీపారాధన చేసుకుంటారంటే మీరు చాలా మంచిదనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. అయితే తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఏం చేస్తారంటే ఆ రూపాయి బిళ్ళని తీసుకొని హుండీలో వేసుకోవచ్చు లేదా దానం చేసుకోవచ్చు. కాకపోతే ఏమిటంటేనండి ధన సమస్య పోవాలంటే 5 మంగళవారాలు పాటు ఈ విధంగా దీపారాధన చేయాలని మనకి శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇంకొకటి వచ్చేసి ఏమిటంటేనండి విపరీతంగా సమస్యలనేవి ఒక మనకి చుట్టుముట్టినప్పుడు అంటే ఏంటంటేనండి చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఏమిటంటే ఇలా ఒక్కసారి సమస్యలు వచ్చాయని. అలాంటి వారు ఏం చేయాలంటే ఈ దీపం పెట్టాలండి. ఏమిటి తమలపాకు తీసుకొని మారేడు దళం పెట్టి దీపం వెలిగించాలి. అలాగే ఒక లవంగాన్ని తీసుకొని ఆ దీపంలో వేసుకుంటే కనుక చిన్న చిన్న ఇబ్బందులు, బాధలు, కష్టాలు ఇలాంటివంటూ ఉంటాయి కదా! అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి కొన్ని సమస్యలని కొంతమందికి. అలాంటి సమస్యలనేవి ఏమిటంటే ఒక్కసారిగా క్రియేట్ అవుతుంటాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక చాలామంది బాధపడిపోతూ, టెన్షన్ పడిపోతూ ఉంటారనమాట. ఇలాంటివి జరిగేవారు ఏం చేస్తారంటే
వాటి నుంచి మీరు బయటపడాలంటే కనుక ఈ దీపం మీకు చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఈ దీపం కూడా మీకు మంచిగా సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు. అందుకే మీరు ఈ లవంగం దీపాన్ని కూడా ఈ విధంగా వెలిగించేసుకోండి, సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు. ఇలా దీపాన్ని వెలిగించడం వల్ల మంచి అనేదైతే 100కి 100% అయితే జరిగి తీరుతుంది. వెలుగుతున్న దీపంలో లవంగాల్ని వేసి మనం గట్టిగా సంకల్పం చెప్పుకున్నాము అంటే చాలండి. అనుకోకుండా మనకు జరిగే కొన్ని కొన్ని ఇబ్బందులు కావచ్చు, బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా అనమాట పోవటానికైతే ఒక చక్కటి అవకాశం ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం అని కూడా పండితులు చెప్తున్నారు. మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుతారు. ఈ విధంగా మీరు రేపు మంగళవారం రోజు చక్కగా దీపాన్ని పెట్టేసుకోండి. ఏమిటంటే మంగళవారం అంటే దీపం నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మనం చేసుకోవచ్చు ఈ శ్రావణ మాసంలో. అలానే కాకుండా మీ జాతకం మారాలంటేనండి మీరు అంటే ఏదన్నా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే కనుక ఆ జాతక సమస్యలన్నీ కూడా చెప్పేసుకోండి. లవంగాన్ని చెప్పేసుకొని ఆ తర్వాత లవంగాన్ని నువ్వు దీపంలో వేయాలండి. ఖచ్చితంగా పువ్వు ఉండాలండి. పువ్వు లేకపోతే లవంగానికి మీరు చేసింది వేస్ట్ అయిపోతుంది. పువ్వు ఉంటేనే ఆ లవంగం పరిహారానికి పనిచేస్తుందని అర్థం అని పండితులు అంటున్నారు. అందుకే చక్కగా మీరు పువ్వు ఉండేలా లవంగాన్ని తీసేసుకోండి. ఏంటంటే అది తీసుకొని మీ చేతిలో పట్టుకొని మీ సంకల్పం అంతా చెప్పుకొని దీపంలో వేసుకున్నారంటే సరిపోతుందని చెప్పాలి. అలాగే ఆ దీపం కొండెక్కిన తర్వాత లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని పండితులు అంటున్నారు. ఏమిటంటే ఒక చెట్టు మొదట్లో పడేసుకుంటే సరిపోతుంది, ఎవరు తొక్కని దగ్గర అని కూడా పండితులు చెప్తున్నారు. ఇక తర్వాత ఏమిటంటే చాలామందికి కూడా ఇది భూలాభం, గృహలాభం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఏమిటంటే ఉన్న దాంట్లోనే ఇల్లు కట్టుకోవాలి, తృప్తిగా బతకాలి, సొంత ఇంట్లో కళ అనేది నెరవేర్చుకోవాలి అనుకుంటూ ఉంటారనమాట. అలాంటి వారు ఏం చేస్తారంటే రేపు మంగళవారం రోజు మీరు దీపం వెలిగించి ఆ దీపంలో చిటికెడంటే చిటికెడు బెల్లం అండి 3 సార్లు వేయాలి. ఆ బెల్లం వల్ల ఏమిటంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మనకి గృహలాభం అలానే కాకుండా భూలాభం కలగటానికి అవకాశం అనేది సిద్ధిస్తుంది అని పండితులు అంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటంటే ఇది వారానికి లోనే మీకు ఫలితం వస్తుందనే చెప్పాలి. ఒక్క వారానికి మీరు ఖచ్చితంగా రిజల్ట్‌ని అయితే పొందుతారని కాదు. కొంచెం సమయం అయితే పడుతుందనమాట. ఏంటంటే మనం చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది అనే చెప్పాలి. అంటే మన యొక్క గ్రహస్థితులు, పూర్వజన్మ కర్మ ఫలాల్ని బట్టి ఈ రిజల్ట్ అనేది వస్తుందని పండితులు అంటున్నారు. కాకపోతే ఖచ్చితంగా మార్పు అనేది అయితే వచ్చి తీరుతుందండి. మీరు ఆ మార్పునైతే చక్కగా చూడగలుగుతారు. ఆ మార్పును చూసి మీరే చాలా ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు. ఈ పరిహారాన్నండి 2, 3 వారాల పాటు చేసుకుంటే సరిపోతుందనే చెప్పాలి. ఏమిటంటే చక్కగా ఈ మంగళవారాల ముందుగానే మీరు ఇలా సంకల్పం చెప్పేసుకొని మీ సమస్యకు తగ్గట్టు మీరు ఈ పరిహారాలనేవి చేసేసుకున్నారు అనుకోండి, అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందనే చెప్పాలి. ఏది చేసినా కానీ బాగానే ఉంటుందండి. 3 పరిహారాల్లో రిజల్ట్ అయితే మీరు చాలా చక్కగా పొందుతారనే చెప్పాలి. గ్రహ దోషాలు, జాతక సమస్యలు, ఇబ్బందులు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. అలాంటి వాటన్నిటి నుంచి కూడా అంటే మీరు బయటపడటానికి అద్భుతమైన పరిహారం అనేది పనిచేస్తుందనే చెప్పాలి. పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏమిటంటేనండి ఇది పవర్ఫుల్ పరిహారం అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. మామూలుగా దీపంలో మనం ఇలాంటి వస్తువులను వేసి వెలిగించుకోవటం వల్ల మనకి మేలు అనేది జరుగుతుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి చక్కగా మీరు ఈ ఫలితాన్ని తీసేసుకోండి, ఆచరించేసి ఈ విధంగా చేసి రేపు మంగళవారం రోజు. అంతేకాదు రేపు మంగళవారం రోజు పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇది ఇంట్లో కానీ, గుళ్ళో కానండి ఎక్కడైనా సరే చేసేసుకోవచ్చండి, పెట్టేసుకోవచ్చు. కాకపోతే ఇంట్లో పెడితే చాలా మంచిదనే చెప్పాలి. ఏంటంటే అక్కడ పెట్టండి, ఇక్కడ పెడతామండి అంటే ఫలితం అయితే ఉంటుంది. కానీ ఇంట్లో పెట్టుకుంటే మనం ఉండేది కాబట్టి అండి ఇంకా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుందనే చెప్పాలండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఈ మంగళవారం రోజున ఏమిటంటే కనుకండి రాత్రి పడుకునేటప్పుడు ₹1 కాయిన్‌ని తీసుకోండి. ఈ పరిహారం చేసేయండి. ఒక్క రాత్రిలోనే మీకు ఏమిటంటే కనుక ధనం అనేది దూసుకు వస్తుంది. అంటే ధనం 4 వైపుల నుంచి వస్తుందనే చెప్పాలి. మీ సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు కొన్ని కష్టాలన్నీ కూడా తీరుతాయి. అలాగే కష్టాల ఊబిలో నుంచి మీరు బయటపడటానికి మంచి అవకాశం అనేది ఉంటుందనే పండితులు అంటున్నారు. ఈ మంగళవారం రోజు ప్రత్యేకించి
ఈ రూపాయి బిళ్ళ పరిహారానికి చాలా పవర్ ఉంటుందని మనకి పరిహార శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి మీరేం చేస్తారంటే ఒక రూపాయి కాయిన్ని తీసేసుకొని పరిహారం చేసేసుకోండి. అది ఏ విధంగా చేసుకోవాలంటే మనకు తప్పకుండా అండి ఒక అద్భుతమైన ఫలితం అయితే వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ రూపాయి కాయిన్ వల్ల ఏమిటంటే దైవ అనుగ్రహం కలగడంతో పాటు మనకి సకల శుభాలు కూడా వస్తాయి అని పండితులు అంటున్నారు. ఎందుకంటే ఆ రూపాయి కాయిను తొందరగా అండి మన కష్టాన్ని, బాధని, సమస్యని తీసేయటానికి ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అలాగే మనకు ఏంటంటే బాగా కలిసి వచ్చేలాగా చేయటానికి కూడా ఈ రూపాయి కాయిన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే కనుక రాత్రికి తిన్న తర్వాత పడుకునేటప్పుడు ఏం చేస్తారంటేనండి సమస్యలనేవి కొంతమంది భరించగలుగుతారు. కొంతమంది ఏమిటంటే భరించలేరనే చెప్పాలి. మరి భరించలేని వారు సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ భరించలేని సమస్యలతో అంటే బాగా ఇబ్బంది పడుతూ బాగా అంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంటారు కొంతమంది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఈ విధంగా చేసుకోవటం వల్ల అయితే తప్పనిసరిగా అంటే తప్పనిసరిగా అద్భుతమైన మార్పునైతే చూడటానికి చక్కటి అవకాశం ఉంటుంది అని పండితులు అంటున్నారు. అందుకే మీకు ఏదైనా సరేనండి కష్టం ఉంది, సమస్య ఉంది, డబ్బు రావటం లేదు, ఇబ్బంది పడుతున్నాము, నరకం చూస్తున్నాము, మాకు అంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా చాలామంది చెప్పి బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటేనండి మీరు ఒక రూపాయి కాయిన్ని తీసేసుకోండి అలాంటి వారు. తీసుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ని చక్కగా శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి మురికి లేకుండా. రాత్రి పడుకునేటప్పుడండి ఆడవారైతే ఏంటంటే కుడి చేతిలో పట్టుకోవాలి. మగవారైతే ఎడమ చేతిలో పట్టేసుకోవాలండి. ఆ రూపాయి కాయిన్ని గట్టిగా పట్టుకొని మీ యొక్క సంకల్పాన్ని చెప్పేసుకోండి. చెప్పేసుకున్న తర్వాత రాత్రి పడుకునేటప్పుడు ఏమిటంటేనండి దిండు కింద పెట్టేసుకొని పడుకోండి ఆ రూపాయి కాయిన్ని. మీకు అసలు ఏ సమస్యలు ఉన్నాయి, ఏ కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి అవన్నీ కూడా అండి మీరు మర్చిపోకుండా ఆ రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకున్నప్పుడు చక్కగా చెప్పేసుకోండి. అలా రూపాయి కాయిన్‌తో చెప్పినప్పుడు ఏంటంటే కనుక ఆ రూపాయి కాయిన్ అనేది మీ సమస్యల్ని తీసేసుకుంటుంది అని పండితులు అంటున్నారు. మీ బాధల్ని తీసుకుంటుంది. మీకు ఉండేటటువంటి ఇబ్బందుల్ని తీసుకుంటుంది. అలాగే సమస్యలు అన్నిటిని కూడా అనమాట అది అత్యంత అద్భుతంగా తీసేసుకుంటుందనే చెప్పాలి. ఇది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సంకల్పం చెప్పుకున్నప్పుడు చేతులు అంటే ఇలా పిడికిల్లో పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుకండి మీకు మంచి జరగటానికి చాలా అంటే చాలా అవకాశం ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మీరు మంచి ఫలితాన్ని కూడా పొందుతారనే చెప్పవచ్చు. ఈ చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ దీనివల్ల మంచి రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. రాత్రికి రాత్రి మీ జీవితం అనేది మారిపోవటం, ధనం రావటం, అద్భుతాలే జరగటం అనేదే చెప్పాలి. ఏంటంటే కష్టానికి అంటే తెల్లారేసరికండి ఏమిటంటే గనక ఫలితం అనేదైతే మీరు పొందటం జరుగుతుంది. మీకు సుడి తిరుగుతుందనే చెప్పాలి. మీ కష్టాలు కొంచెం అంటే కొంచెం తొలగిపోయినట్లుగా మీకు కనిపించడం ఎమ్మటే మొదలవుతుందని కూడా పండితులు చెప్తున్నారు. ఏమిటంటే మీరు ఇదంతా కూడా చూసి తీరుతారనే చెప్పవచ్చు. మీరే ఆశ్చర్యపోతారనమాట ఈ మార్పును చూసి అని కూడా పండితులు అంటున్నారు. కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించి చూడండి అని పండితులు చెప్తున్నారు. అలానే కాకుండా రేపు మంగళవారం రోజు ఏం చేస్తారంటే చక్కగా ఖచ్చితంగా అండి మార్పు వస్తుంది అనే చెప్పాలి. పరిహారాన్ని చేసి చూడండి. మార్పు వస్తుంది, రాదు, కాదు, వస్తుంది అని అట్లా కొంతమంది నమ్మకం లేకుండా అపనమ్మకంతో చేస్తే కనుక అసలు ఫలితం రాదండి. మీరు నమ్మకంతో చేస్తే కనుక చక్కగా ఫలితం అనేది వస్తుంది. అది కొంతమంది గ్రహస్థితుల్ని బట్టి వెనక ముందు అనేది జరుగుతుంది కానీ మార్పు అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అని పండితులు చెప్తున్నారు. ఇది ఎలాంటి తిరుగులేని పరిహారం అనేది చెప్పాలి. ఒక్క రూపాయి కాయనే కదా, రూపాయి వల్ల ఏం జరుగుతుంది అనుకోకండి. ఆ రూపాయి వల్లే మన జీవితం మారిపోతుంది. మన సమస్యలన్నిటికి కూడా పరిష్కారం అనేది దొరుకుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. మామూలుగా మీరు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఒక రూపాయిని తీసుకొని మీ కష్టాన్ని చెప్పేసుకొని ఆ రూపాయి కాయన్ని దానం చేసేయండి. లేదా ఏదైనా గుళ్ళో హుండీలో వేసేయండి. అప్పుడు చూడండి మీరు ఏం చేస్తారంటే మీరు ఉదయం చేశారనుకోండి పని సాయంత్రం వరకు మీ సమస్య అనే దానికి ఖచ్చితంగా పరిష్కార మార్గం అయితే కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే ఆ సమస్య అనేది తీరిపోతుందని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. అంత రిజల్ట్ అయితే వస్తుందనే చెప్పాలి ఈ రూపాయి కాయిన్తో పరిహారంతో అనే పండితులు అంటున్నారు.
ఇదేమిటంటేనండి ఎవరికీ చెప్పకుండా చేసేసుకోండి. ఎందుకంటే నలుగురికి చెప్పి చేసుకోవటం వల్ల, అందరితో పంచుకోవటం వల్ల మీకు ఈ ఫలితం అనేది తొందరగా రాదనమాట. కొన్ని కొన్ని పరిహారాలు పనిచేస్తాయి. కొన్ని పరిహారాలనేవి పనిచేయవు ఎదుటివారికి చెప్తే. కాబట్టి మీరెవరికీ చెప్పకుండా చేసుకుంటేనే మంచిది అని పండితులు అంటున్నారు. అందుకేనండి మంగళవారం పూట ఇలా పెట్టుకొని పడుకొని తెల్లారి లేచిన తర్వాత మీ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ రూపాయి కాయిన్‌ని తీసుకొని వెళ్ళి ఎవరికైనా సరే దానం చేసేయండి. ఇంకా అయితే ఈ రూపాయి దాన్నే తీసుకెళ్ళి దానం చేయాలండి. మీరు రూ. 2 కాయిన్‌ని తీసుకొని చేయటం ఇలాంటివి చేయకండి. రూపాయితోనే చేయాలండి అని పండితులు అంటున్నారు. గుర్తుపెట్టుకోండి. దీనివల్ల ప్రయోజనం ఉండదు. రూ. 2 అట్లా ఇలా పెట్టుకుంటే ఒక్క రూ. 1 కాయిన్‌నే పెట్టుకోవాలండి. ఏమిటంటేనండి ఇలా చేయటం వల్ల మంచి శక్తి అనేదైతే ఉంటుంది. రూపాయి కాయిన్‌కనే చెప్పాలి. ఏమిటంటే రేపు మంగళవారం రోజు పాలుంటాయి కదండీ మన ఇంట్లో. పాలు అనేవి ఎవరికైనా ఉంటాయి కదండీ! అయితే ఏం చేస్తారంటే పచ్చి పాలు తీసుకోవాలండి రేపు పరిహారానికి. ఆ తర్వాత మంగళవారం రోజు ముఖ్యంగా అంటే ఎవరైతే ఎక్కువ బా బాధలు పడుతున్నారో డబ్బు లేకుండా, ఎవరైతే అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో, ఆ దరిద్రం వల్ల ఎవరైతే సఫర్ అయిపోతూ ఉంటారో, అలాంటి నెగిటివ్ ఎనర్జీలని మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటాయో, ఆటి వల్ల మీరు ఏమిటంటే చాలా రకాలుగా అంటే అనుభవిస్తూ ఉంటారు నరకం అనేది. ఏ పని చేసినా కూడా వారికి ముందుకు సాగదండి. అక్కడిదక్కడే ఆగిపోతూ ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు రేపు మంగళవారం రోజు పొద్దున్న ఏం చేస్తారంటే గుమ్మం దగ్గరండి చక్కగా 2 చుక్కలు కుడివైపున 2 చుక్కలు ఎడం వైపునండి ఈ పాలను చుక్కల్ని మాత్రమే ఎక్కువ కాదు 2 చుక్కల్ని అలా పొయ్యాలి అని పండితులు చెప్తున్నారు. ఇలా కనుక మీరు చేస్తారంటే మీ దరిద్రం అనేది పోతుంది. ఇది కూడా ఒక్కసారే పోతుందని మనం చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా అయితే పోతుంది అని పండితులు చెప్తున్నారు. ఏమిటంటేనండి కొంచెం సమయం పడుతుంది. చెప్పాం కదండీ ఇందాక ఇది జాతకాలని బట్టి, కర్మ పాపాలని బట్టి కూడా ఉంటుందని. కాకపోతే రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా గుమ్మం దగ్గర ముఖ్యంగా ఈ మంగళవారం పూట, శ్రావణ మంగళవారం పూట గుర్తుపెట్టుకోండి. ఇలా 2 చుక్కల పాలను కనుక మీరు వేశారు అంటే కనుక మీకున్న నెగిటివ్ ఎనర్జీ అవన్నీ కూడా పోతాయి. అది తొక్కేతట్లు వేయకండి. తొక్కకుండా ఒక మూలకి అలా ఒక 2 చుక్కల్ని చిలకరించండి కుడివైపు, ఎడం వైపుకి మూలలలో అని పండితులు అంటున్నారు. మంచి ఫలితమైతే వచ్చి తీరుతుందనే చెప్పాలి. ఇంకా ఆ తర్వాత ఏంటంటేనండి, రేపు శ్రావణ మంగళవారం రోజు ఏం చేస్తారంటే, ఈ నెంబర్‌ని రాసి మీ పర్స్‌లో పెట్టేసుకున్నారే అంటే డబ్బు 4 వైపుల నుంచి ఏదో ఒక రూపంలో మీ దగ్గరికైతే దూసుకు వస్తుంది. ఈ అద్భుతాల్ని చూసే అవకాశం అనేది మీకు కలుగుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు. ఏమిటంటే కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాము. డబ్బులు లేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. డబ్బు రావట్లేదు. ఎంత కష్టపడ్డా కానీ డబ్బనేది మాకసలు చేతిలో నిలవటం లేదు. డబ్బు అందనే అందట్లేదని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఆ ధన సమస్య పరంగా ఏమిటంటే చాలా ఇబ్బందులంటే ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా మీరు చేసుకున్నారే అనుకోండి, ఈ నెంబర్ వల్ల మంచనేది తప్పకుండా జరుగుతుంది. మీ సుడి తిరుగుతుంది. మీకు అద్భుతమైన ఫలితమైతే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పవచ్చు. ఈ నెంబర్ అనేది మీ యొక్క జీవితాన్ని కంప్లీట్‌గా మార్చేస్తుందని పండితులు అంటున్నారు. అంటే చాలా వరకు కూడండి పీకల్లోతు డబ్బులు కష్టాల్లో ఉన్నామండి. అసలు ఏ రకంగా బయటకి వస్తామో తెలవట్లేదండి అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారేంటంటేనండి ఏమి లేదండి కొంతమందికి పరిహారాలు ఇవి చేసుకోవటానికి టైం అనేది ఉండదు కదండీ! అలాంటి వారు ఇది చేసుకున్నా సరిపోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు. చాలా కష్టపడి కూడా చేతిలోకి డబ్బు రాని వారు ఈ పరిహారం అనేది చేసుకున్నారనుకోండి, అంటే ఈ నెంబర్ రాసి పెట్టుకున్నారే అనుకోండి, చాలా చక్కగా అంటే చక్కగా వాళ్ళకి డబ్బనేది వస్తుందనే చెప్పాలి. ఏమి లేదండి ఇప్పుడు చెప్పే ఈ నెంబర్‌ని రాసుకోండి. ఏమిటంటే మామూలుగా అంటే మామూలుగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక తెల్ల కాగితం మీదే రాసుకోవాలండి మనం ఇలాంటి నెంబర్స్‌ని. దానిపైన కొంచెం పసుపుని తీసేసుకొని, ఆ పసుపుని అలాగే ఏం చేస్తారంటే చక్కగా మీరు పసుపులో కొద్దిగా పునుగు అని దొరుకుతదండి. పునుగుని కూడా తీసేసుకోనండి కలిపేసేయండి. కలిపిన తర్వాత మీరేం చేస్తారంటే అందులో అత్తర్‌ని కూడా కలుపుకోవచ్చు. మూడిటిని అండి కలిపి ఒక మంచిగా పేస్ట్ లాగా చేసేయండి ఒక పుల్ల తీసుకొని. దాన్ని చక్కగా పేస్ట్ లాగా కలిపేసేయండి. ఏది పసుపు, పునుగు, అత్తరు. అత్తరు లేదండి మా దగ్గర అంటే కనుక రోజ్ వాటర్ తీసుకోండి సరిపోతుంది.
ఈ మూడిటిని పేస్ట్ లాగా కలిపి ఒక చిన్న పుల్ల తీసుకొని, లేదా ఇయర్ బడ్స్ ఉంటాయి కదండి, అవైనా సరే తీసేసుకొని ఏం చేస్తారంటే దాంతో ఒక తెల్లని పేపర్ మీద అండి చక్కగా రాయాలి. ఏమిటి, ఇలా రాసేటప్పుడు గుర్తు పెట్టేసుకోండి మీరు, పసుపుతో రాస్తాం కాబట్టి పసుపు మంగళకరమైంది. అలాగే పునుగు అనేది లక్ష్మి కటాక్షాన్ని పొందేందుకు చాలా తొందరగా, అంటే తొందరగా మనకి వస్తుంది. కాబట్టి ఒక తెల్లని కాగితం తీసుకొని, అది తెలుపు అంటే కూడా ఒక మంచి ఫలితాన్ని ఇస్తుందనే చెప్పాలి. దానిపై రాసిన తర్వాత కాసేపు ఆరిన తర్వాత అండి దాన్ని మనం తీసుకొని ఏం చేయాలంటే మన పర్సులో పెట్టుకోవాలి. తడి మీద ఉన్నప్పుడు పెట్టుకోవద్దండి, ఆరిపోయాక పెట్టేసుకోవాలి పర్సులో. ఏంటంటే పెన్నుతో రాసి పెట్టుకున్నట్టు దాని మీద ఇలా రాసి పెట్టుకోవాలన్నమాట. ఇది పసుపు, పునుగు, ఈ అత్తర్తో కలిపిన ఈ రెండింటిని పేస్ట్లా చేసి దీన్ని మనం పేపర్ మీద ఈ నెంబర్ని రాసి ఆరినాక మన పర్సులో పెట్టుకోవాలి. ఇలా పర్సులో పెట్టుకోవటం వల్ల ఏమిటంటే మనకి మంచి ఫలితం అనేది అయితే వస్తుంది అని పండితులు అంటున్నారు. కాబట్టి మీరు చక్కగా రాసేసుకోండి. ఈ పునుగు అనేదండి మన యూట్యూబ్ షాపింగ్లో ఉందండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తీసుకోండి. దీంతో రాయటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుందని చెప్పాలి అని పండితులు అంటున్నారు. అందుకే మీరు ఏం చేస్తారంటే కనుక ఈ విధంగా రాసేసి పెట్టుకోండి. ఇది చాలా చిన్న నెంబర్ అన్నమాట, కానీ దానికి ఈ నెంబర్ అనేది దైవానికి అంకితం చేయబడ్డ నెంబర్ అనే చెప్పాలి. ఈ నెంబర్ వల్ల మంచి జరుగుతుంది, మీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది, మీకు అంతా కూడా మంచి ఫలితం అయితే వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు. ఒక్కసారి రేపు మంగళవారం రోజునండి మీరు మంగళప్రదం కాబట్టి ఈ విధంగా రాసి కనుక పెట్టుకున్నట్లయితే మీరు అద్భుతాల్ని సృష్టించుకుంటారు మీ జీవితంలో అని పండితులు అంటున్నారు. కొందరు ఏమిటంటేనండి రూపాయికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఏం చేస్తారు అంటే కనుక ఈ నెంబర్ని రాసి పెట్టుకోండి, మీకే వచ్చే మార్పు చూసి అర్థమైపోతుంది అని పండితులు అంటున్నారు. ఈ పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. ఏం చేస్తారు, ఒక తెల్లని పేపర్ తీసేసుకొని దాని మీద 555 888 555 అనేసి రాయాలండి. ఏమీ లేదు, తెల్లని పేపర్ అండి, దాని మీద గీతలు రాతలు ఏమి ఉండకూడదండి, చక్కగా ఉంటుంది. ఏమి లేదండి, 3 5లు 3 8లు రాయండి. ఇక్కడ 5 అనే సంఖ్య లక్ష్మీదేవికి చాలా ఇష్టం. 8 అనే సంఖ్య ఏమిటంటే కనుక ఆంజనేయ స్వామికి ఇష్టమని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి రేపు శ్రావణ మంగళవారం రోజు ఈ 2 అంకెలతో మీరు ఈ విధంగా రాయండి. ఈ 2 అంకెలను కూడా దైవాన్ని పోలుస్తారు. కాకపోతే ఈ అంకెలు ఏమిటంటే విశ్వాన్ని, అంటే విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాలి. అంటే వీటి వల్ల మనకి మంచి రిజల్ట్ 100కి 100% అయితే వస్తుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, అలాగే దైవ అనుగ్రహం ఉంటుంది, అలాగే విశ్వం యొక్క అనుగ్రహం ఉంటుంది. ఏమిటంటే ఇది డైరెక్ట్గా విశ్వంతోనే కనెక్ట్ అయ్యేదే అవుతుందన్నమాట. ఈ నెంబర్స్ వల్ల ఒక మిరాకిల్ అనేది జరుగుతుంది, ఒక మ్యాజిక్ నెంబర్స్ అన్నమాట ఇవి. ఈ నెంబర్స్ వల్ల కూడా మన జీవితం అత్యంత అద్భుతంగా అయితే మారిపోతుంది అని చెప్పాలి. మంచి ఫలితం అయితే మీకు వచ్చి తీరుతుందనే చెప్పాలి. ఈ మన కోరికలన్నీ నెరవేరటానికండి ఇందులో 3 అని రాశాం కదండి, అంటే మన సంపాదన 3 రేట్లు పెంచడానికి అంటారు కదండి, 3 పూలు 6 కాయలని, అలా అన్నమాట. 3 రేట్లు మన సంపాదన అనేది రోజు రోజుకి చక్కగా పెరిగిపోతుందనే చెప్పాలి. అంతకంతకి మన సంపాదన అనేది మనం విపరీతంగా పొందటానికి అద్భుతమైన అవకాశం అనేది మనకి ఈ నెంబర్లలో ఉంది అని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఈ నెంబర్లను రాసేయండి. కొద్దిగా ఏం చేస్తారు, పసుపు తీసుకొని అందులో పునుగు నూనె వేసి చక్కగా పునుగు తీసుకొని ఆ 2 కలిపి అత్తర్తో లేదా రోజ్ వాటర్తో పేస్ట్ లాగా చేసండి. మంచిగా ఒక చిన్న పుల్ల లాంటిది తీసుకొని రాయండి. లేదండి చేయితో రాసుకుంటామంటే మీరు చక్కగా చేయితో రాసేసుకోండి మీ వేలుతోనే ఆ నెంబర్ని. అది రాసినాక కాసేపు ఆరినాక మీరు ఏం చేస్తారంటే మీరు దాన్ని చక్కగా ఆరిన తర్వాత తీసి మడత పెట్టి మీ పేపర్ని మీ పర్సులో పెట్టేసుకోండి, సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ఇలా రాసి పెట్టుకుంది కూడా మీరు ఎవ్వరికి చెప్పుకోవద్దండి, ఇది కూడా సీక్రెట్గా చేసుకోవాలన్నమాట. ఇది సీక్రెట్గానే మీ పర్సులో పెట్టేసుకోండి. ఇక మీకు విశ్వం యొక్క అనుగ్రహంతో
ఆంజనేయ స్వామి అనుగ్రహంతో, లక్ష్మీమాత అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుంది. ఈ నెంబర్ ఉన్నన్ని రోజులు చూడండి, మీకు అద్భుతాలైతే జరగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఏం చేస్తారంటే, మీరు ఈ నెంబర్ పాతదైపోయినా, పేపర్ పాతదై చిరిగిపోయినా, ఈ అక్షరాలు చిరిగిపోయినాయి అనుకోండి, తీసేసి మళ్ళీ ఇదే విధంగా రాసి చక్కగా పెట్టేసుకోండి అని పండితులు అంటున్నారు. మీకు ధనం 4 వైపుల నుంచి దూసుకువస్తుంది. మీ జీవితంలో ఎట్లా ఉంటుందంటేనండి, డబ్బు విషయంలో మిరాకిల్స్‌నే చూస్తారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు. చక్కగా అండి మీరు పెట్టేసుకోండి జోబులో, అంతే సరిపోతుంది అని పండితులు అంటున్నారు. ధనం అనేది రావటమే గాని పోవటం అయితే జరగదు అని పండితులు చెప్తున్నారు. ఇంకా మీ సుడి తిరుగుతుందనే చెప్పవచ్చు. మీ పర్సు డబ్బులతో నిండిపోయి ఉంటుందనే చెప్తున్నారు పండితులు. ఇంకా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. అది కూడా మన కంటికి కనిపిస్తుందన్నమాట. ఏంటంటేనండి, రూ. 10 లేని చోట రూ. 100, రూ. 100 లేని చోట రూ. 1000 కనిపించడం అనేదైతే గ్యారంటీ అని కూడా చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నారు.